ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ గెలుపు లక్ష్యంగా కృష్ణకాంత్ పార్క్ దగ్గర బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత పాల్గొన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. గోపీనాథ్ మహిళల సంక్షేమానికి పెద్దపీట వేశారని, అన్నా అంటే నేనున్నాను అంటూ సేవలందించారని చెబుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతతో మా ప్రతినిధి మూల శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సో ఇక మరి అభ్యర్థి సునీత గారు కూడా ఉన్నారు. ఆమె బైక్ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఒకసారి ఆమెతో కూడా మాట్లాడి ప్రయత్నం చేద్దాం. మంచిగా ఉంది, బాగా మంచిగా రిసీవ్ చేసుకో. సో ఖచ్చితంగా గెలుస్తారని నమ్మకం ఉందా? కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు, గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి పనులు తప్పకుండా గెలిపిస్తాయి. ఆడబిడ్డ కన్నీళ్లతో బీఆర్ఎస్ గెలవాలని చూస్తుందని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది కదా, దీన్ని ఎట్లా చూస్తారు? రాజకీయాల్లో ఇవన్నీ సహజం, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తుంది అనేది. ఓవరాల్గా ఆ మహిళల నుంచి స్పందన వస్తుందా, లేకుంటే జూబ్లీహిల్స్లో పరిస్థితి ఏంటి? గోపన్న అంటేనే మహిళలు అంటేనే గోపన్న. ప్రతి ఇంటిలో మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. గోపీనాథ్ గారు జూబ్లీహిల్స్ ప్రజలంటేనే ఒక కుటుంబం లాగా భావించి వాళ్ళతో స్పెండ్ చేసేవాళ్ళు. ఆ జూబ్లీహిల్స్ ప్రజలే మాకు ఈరోజు అండగా ఉన్నారు. ప్రజలు అండగా ఉన్నంత కాలం ఇలాగే కొనసాగుతాం. గోపీనాథ్ సో మొత్తానికి ఆ బీఆర్ఎస్ ప్రచారంలో బైక్ ర్యాలీ అయితే కొనసాగుతోంది.